ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు జన్మదిన సందర్భంగా కదిరి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు చిలమత్తూరు మోహన్ గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య కేక్ కట్ చేసి వీడియో కాల్లో గిడుగు రుద్రరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిలమత్తూరు మోహన్ గాంధీ మాట్లాడుతూ, అకుంఠిత దీక్షాపరుడు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఇచ్చే నిజమైన నాయకుడు, అట్టడుగున ఉన్న పార్టీకి జవసత్వాలు నింపి కార్యకర్త భుజంపై చేయి వేసి వారిలో మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని నింపి వారిలో ఒక ఊపును తెచ్చి పార్టీని నిలబెట్టిన కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు గిడుగు రుద్రరాజు చిన్న వయసులోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా క్రియాశీల విద్యార్థి సంఘం నాయకుడిగా, అనంతరం ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ లో కీలక పదవులు చేపట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రచార కమిటీ సభ్యుడిగా ఉన్నారని, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారని, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారని, ఆయన తన పార్టీకి వైఎస్ఆర్ కు గట్టి విధేయుడిగా నిలబడ్డారని అభివర్ణించారు. గిడుగు రుద్రరాజు 23 నవంబర్ 2022 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారని, ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇమ్దాదుల్లా ఖాన్, మాజీ పట్టణాధ్యక్షుడు ఎస్కేకే ఖుదాబక్ష్, అష్రఫ్, కదిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలోఫర్, మైనార్టీ ప్రెసిడెంట్ షౌకత్ అలీ ఖాన్, మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ వెల్డర్ బాషా, ఫయాజ్, షేక్ ఇర్ఫాన్, ఇస్మాయిల్, చందు, మహేష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday. ఈరోజు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. పట్టుకొని చేయబడి హ్యాపీ బర్త్డే రుద్రరాజు సార్. ప్రియతమ నాయకుడు, అకుంఠిత దీక్షాపరుడు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణమిచ్చే నిజమైన సేవా నాయకుడు శ్రీ గిడుగు రుద్రరాజు గారికి ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చిన్న వయసులోనే విద్యార్థి నాయకుడిగా, ఎన్ఎస్యుఏ లీడర్గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, అలాగే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో గిడుగు రుద్రరాజు గారు ఎమ్మెల్సీగా చేసి, అలాగే 2022లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అలాగే తర్వాత కాలంలో ఆయన ఇప్పుడు ప్రజెంట్గా సిడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఎంతో నిగర్వైనటువంటి గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలకి ఆయనకి చాలా గుర్తింపు లభించింది. అలాగే నేటి యువతకి ఆయన ఆదర్శంగా కూడా ఈరోజు చెప్పుకోబడుతుంది. ఆయన విద్యార్థి నాయకుడిగానే ఎన్నో కార్యక్రమాలు, తర్వాత కాలంలో ఎన్నో ప్రజలకి సేవా కార్యక్రమాలు చేసి
కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమాన నాయకుడిగా ఆయనను చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు కదిరి కాంగ్రెస్ నాయకుల సమక్షంలో, మా నాయకులందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే వీడియో కాల్ చేసి ఆయనకి మా అందరి కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరిని పరిచయం చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి మేము ఈ జన్మదిన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మనమందరం కూడా సాయశక్తులా పనిచేద్దామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. మన రాష్ట్ర ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం కూడా అమిత్ షా గారికి క్షమాపణలు చెప్పి నిరసన కార్యక్రమం కూడా రేపు చేయడం జరుగుతుంది. మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనమందరం కూడా శాయశక్తులా కృషి చేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి మన గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసి మెంబర్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్ని సమృద్ధిగా చేకూరాలని చెప్పి మన శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో, ఏడుకొండల స్వామి ఆశీస్సులతో దీర్ఘాయుషుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం, గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం, గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం, గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి నా మనస్ఫూర్తిగా అభిమానం. ఈరోజు మన సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్హెచ్ ఇనాయతుల్లా గారి ఆదేశాల మేరకు మన చిల్మత్తూరు మోహన్ గాంధీ గారికి ఆధ్వర్యంలో గిడుగు రుద్రరాజు అంటే కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్. నేను దాదాపు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. దాని తర్వాత ధర్మపురి శ్రీనివాస్ కూడా ఉన్నారు. దాని తర్వాత బొత్స శ్రీనివాస్ కూడా ఉన్నారు. బొత్స శ్రీనివాస్ గారు తర్వాత వచ్చిందే మన తర్వాత ఇంకోరు వచ్చారు. తర్వాత మన గిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు. నేను చాలా స్వయంగా దగ్గరుండి చూశాను పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారికి. నాకు తెలిసి కేంద్రంలో దాదాపు కేంద్ర కార్యదర్శులు అంటే ఒక కేంద్రంలో క్యాబినెట్ ర్యాంక్లో ఉండే హోదా, సుప్రీంకోర్టు న్యాయవాది తారీఖ్ అన్వర్ అంట, ఖుర్షీద్ ఆలం ఖాన్ అంట, అటువంటి వారి ద్వారా విన్నాను. ఒక పిసిసి అధ్యక్షులకి 4 లక్షల రూపాయలు జీతం ఉంటుంది. కానీ నేను స్వయంగా చూసింది ఏమంటే పిసిసి అధ్యక్షుల్లో గిడుగు రుద్రరాజు గారు స్వయంగా ఆ 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ స్వయంగా పిసిసి ఆఫీస్కి కరెంటు కట్టలేకపోతే 8 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టింది ఘనత ఎవరికి దక్కుతుందంటే ఒక పిసిసి అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారికి దొరుకుతుంది అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఈరోజు నా తమ్ముడు బాలకృష్ణ గారు కూడా వచ్చినారు. ఇంకా బాలకృష్ణ గారు ముందర నేను వచ్చిందే హామీ ఇస్తున్నాను. మా డిసిసి అధ్యక్షులు ఎన్హెచ్ ఇనాయతుల్లా గారు ఏ ప్రకారంగా నాకు వాగ్దానం చేసి పోయినారో ఆ వాగ్దానం పూర్తి చేసుకుంటారని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. गिडुगु रुद्रराज साहब को सालगिरह मुबारक हो। मैं आपको 2029 में चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश के हैसियत से देखने का भगवान से मैं कृपा कर रहा हूं। भगवान की कृपा है, आप आके 2029 में चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश बनेंगे। ये मेरी दुआ है। రుద్రరాజు గారు విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కార్యదర్శిగా మరియు ఏఐసిసి సెక్రటరీగా
పిసిసి అధ్యక్షులయ్యి ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆయన ఆయుధ ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకుంటూ ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోహన్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నాయకునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.